అందరికీ నమస్కారం. నేను ఒక ప్రశ్న ఇస్తున్నాను మీకు. పరీక్షల్లో చూసి రాయడం ఇది కరెక్టా? నేనైతే ఏం చెప్తానంటే, పరీక్షకు సంబంధించింది ఏదైనా రాసి తెచ్చిన, పుస్తకాల నుండి తీసి చెప్పిన, పరీక్ష హాల్లో తోటి వారితో చూసి రాసిన దాన్ని కాపీ చేయడమే అంటారు. ఇటీవల చేతి పైన, కాళ్ళ పైన, పేడ పైన, ఇంకా పరీక్షల ముందు వాళ్ళు కూర్చునే బెంచ్ పైన రాసి ఉంచుకుంటున్నారు కాబట్టి ఇవన్నిటిని మనము కాపీ చేయడమే అంటాము. కాబట్టి ఈ చూసి వ్రాయడం అనేది నేరం, శిక్ష ఇలాంటి వాళ్ళకి తప్పదు. కాబట్టి ఈ చూసి రాయడం అనేది నష్టానికి దారితీస్తుంది. మరి ఎలాంటి నష్టం జరుగుతుందంటే, ఇట్లా చూసి రాసినటువంటి వాళ్ళు 1 సంవత్సరం పరీక్ష రాయడానికి అనర్హులు కావచ్చు, తల్లిదండ్రులు బాధపడవచ్చు, భవిష్యత్తులో మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పుడు అది అడ్డంకిగా మారుతుంది. కాబట్టి పిల్లలు మీలాగే వేరే వాళ్ళు నేర్చుకోవచ్చు, కష్టపడకుండా పైకి రావాలన్న ఆలోచన ఏదో ఒక ప్రమాదంలోకి నెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ నష్టాలకు మనము ఎప్పుడు కారణం కావద్దు. సరే, మరి ఈ కారణాలు ఏంటి? పరీక్షల్లో చూసి రాసే పిల్లలు పరిస్థితి ఎట్లా ఉంటుంది? కారణాలు ఏంటంటే, చదువు పట్ల వాళ్ళకు శ్రద్ధ లేకపోవడం, బద్ధకము, కష్టపడకుండా లాభం పొందాలనే మనస్తత్వం ఉండడం, కొన్ని యాజమాన్యాలు మంచి ఫలితాల కోసం ప్రయత్నించడం, ఇన్విజిలేటర్లు ప్రోత్సహించడం, చూసి చూడనట్లు వదిలేయటం, తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోవడం, చెడు అలవాట్లకు లోనవ్వటం, ఇవన్నీ కూడా వీళ్ళు పరీక్షల్లో చూసి రాయడానికి కారణమవుతున్నాయి. కాబట్టి బాగా చదివే ర్యాంకు స్టూడెంట్స్ కూడా కొన్నిసార్లు కాపింగ్కు పాల్పడుతున్నారు. అలాంటి వాళ్ళు చేజేతుల భవిష్యత్తుని పాడు చేసుకోవడం అవుతుంది. 10 మార్కులు తగ్గితే జీవితం ఏం కాదు. కాబట్టి మనము వేరే వాళ్ళు కాపీ కొడుతురని చెప్పేసి వాళ్ళు మనం పట్టుకున్నప్పుడు వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు, బెదిరిస్తున్నారు. ఇలాంటి కలికాలంలో మనం బతుకుతున్నాం. కాబట్టి మొదటి నుంచి చూసి రాయడం అనేది మనం నేర్చుకోకుండా మన సొంతగా చదివి కష్టపడి 4 సార్లు ప్రాక్టీస్ చేసి మనము రాసినట్టయితే మన జీవితంలో మంచి గమ్యాన్ని మనం సాధించగలుగుతాం. కాబట్టి తెలిసి తప్పు చేయకండి. శిక్షలకు గురి కావడానికి ఆస్కారం ఉంటుంది. తల్లిదండ్రులకు మనం బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి పరీక్షల్లో చూసి వ్రాయడం అనేది నేరం. కాబట్టి మనం అలాంటి వాటికి ప్రోత్సహించకూడదు అని ఈ షార్ట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు మీతో ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.